హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ వాణి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర పచ్చడి. ముందుగా గోంగూరని నేను మా పొలంలోంచి తెచ్చుకొని నీట్గా శుభ్రం చేసుకొని 2-3 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అందులో 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. అది పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని, అంటే అందులోంచి ఆ వాటర్ అంతా తీసేసి ఎక్స్ట్రాక్ట్ చేసేసి పక్కన పెట్టుకొని స్మాష్ చేసుకుని సరిపడినంత కారం, సరిపడినంత ఉప్పు వేసుకొని స్మాష్ చేసుకోవాలి. నీట్గా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఇప్పుడు గోంగూరకు ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అండ్ దీంట్లో పావు చెంచా మెంతులు, అది చిన్న దోరగా వేయించుకున్న తర్వాత 2-3 పండుమిర్చి అండ్ వెల్లుల్లి అండ్ పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ పచ్చిమినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని, వీలైతే మీకు నచ్చితే అల్లం కూడా దంచి వేసుకోవచ్చు. చిన్న దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా కట్ చేసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి ఇప్పుడు వేసేద్దాం. వేసేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదే టేస్ట్ తెస్తుంది గోంగూరకి. అండ్ ఇప్పుడు గోల్డెన్ కలర్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా స్మాష్ చేసుకొని ఆ గోంగూరని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎప్పటి వరకు అంటే అది నీట్గా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లోనే కొంచెం యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయిందండి గోంగూర. ఇప్పుడు మనం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.